All of you, good morning. Welcome to Anil Arithmetic classes. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్లాస్ 4 చూద్దాం. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఈ 4 వీడియోస్ మీరు కానీ కొంచెం ఓపిక చేసుకుని నోట్స్ కానీ తయారు చేసుకుంటే రేపు రాబోయే తెలంగాణ కానీ ఎస్సీ కానీ తెలంగాణ కానీ మన ఏపీలో ఎస్సీ కానీ కానిస్టేబుల్ కానీ ఈ క్లాస్ నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 4 గుర్రాలు మరియు 9 ఆవులను కలిపి 13,400 రూపాయలు కొన్నాడు. గుర్రాల మీద అయితే 10% లాభం వచ్చింది, ఆవుల మీద అయితే 20% లాభం వచ్చింది. మొత్తం మీద అయితే అతనికి 1880 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మొత్తం మీద నీకు ఏమన్నాడు? అమౌంట్ ఇచ్చాడు. అయితే గుర్రం యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. మనకు వచ్చిన అబ్జర్వ్ చేస్తే చిన్న పాయింట్ మనకు అవసరం ఉంది. ఇక్కడ లాభం వచ్చింది 10%, ఇక్కడ లాభం వచ్చింది 20%. గుర్రాల మీద అయితే 10%, ఆవుల మీద అయితే 20%. అంటే లాభాల మధ్య తేడా ఉంది. లాభాల మధ్య తేడా ఉందంటే ఎంత శాతం తేడా ఉంది? 10% తేడా ఉంది. అంటే ఆ 10% కొంత అమౌంట్ మనం ఈక్వల్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుందో. 4 గుర్రాలను 9 ఆవులను కలిపి 13,400 రూపాయలు కొన్నాడు. నేను ఇచ్చిన డేటా రాసుకుంటున్నాను. నాకు గుర్రాల మీద అయితే ప్రాఫిట్ అంతా 10% ప్రాఫిట్ వచ్చింది, ఆవుల మీద అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. నాకు టోటల్గా గుర్రాలకి ఆవుల మీద 2 కలిపి సొమ్ము రూపంలో అయితే 1880 రూపాయలు వచ్చింది. అయితే నాకేం కావాలి? ఫైనల్గా గుర్రం యొక్క కొన్న విలువ ఎంతో కావాలి, లేదంటే ఆవు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో కావాలి. వాటర్ లేదని అడగవచ్చు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్లో మనకి డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? 10% డిఫరెన్స్ ఉంది. అంటే 10%కి ఒక వాల్యూ నేను ఈక్వల్ చేసుకోవాలి. 10%కి ఒక వాల్యూ నేను ఈక్వల్ చేసుకోవాలి. అది ఏ వాల్యూ, ఎలా వస్తుంది? ఒకసారి చూడండి. నా ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ కూడా 10% ప్రాఫిట్ వచ్చిందని అనుకున్నాను అనుకోండి. ఓకే, నేను ఊహించుకుంటున్నా, ఇమాజినేషన్. నాకు ఇక్కడ 20% కాకుండా 10% వచ్చుంటే, దీంట్లో 10% వచ్చింటే, దీంట్లో 10% వచ్చింటే, సో టోటల్గా 10% నాకు కానీ ప్రాఫిట్ అయ్యి ఉంటే ఎంత అవుతుంది? అప్పుడు నాకు 1340 రూపాయలు మాత్రం నాకు ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఫస్ట్ పాయింట్. ప్రజెంట్ నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది? 1880 రూపాయలు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ నేను 10% తీసుకున్నాను, 20% కాబట్టి నాకు ఎంత వచ్చింది? డబ్బులు ఎక్కువ వచ్చాయి. సో నాకు ఈ ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది? అమౌంట్ మధ్య ఒక డిఫరెన్స్ రావాలి కదా. సో ఎంత ఉంది అమౌంట్ మధ్య డిఫరెన్స్ అనేది? 1340కి 1880కి డిఫరెన్స్ ఎంత ఉంది? తీసివేస్తాను. 1340 0 9 4 అంటే 4, 8 3 అంటే 5. ఎంత వచ్చింది డిఫరెన్స్? 540 వచ్చింది. 10%కి 540 రూపీస్ అయితే నాకు గుర్రాలు అన్నా కానీ 100% కాస్ట్ ప్రైజ్, ఆవుల మీద కూడా 100% నా కాస్ట్ ప్రైజ్. ఏదైనా సరే మనకి ఎంత తీసుకున్న కాస్ట్ ప్రైజ్ని 100% గానే తీసుకుంటాం. సో 100%కి అయితే ఎంత? ఇక్కడ 100% అనేది నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, దీని గురించి నేను ఇమాజినేషన్ చేశాను. 20% ప్రాఫిట్ అయితే 10%గా తీసుకున్నాను. అంటే నాకు ఏమొస్తుంది ఆన్సర్ అయితే? 100%. 9 ఆవులు నాకు ఆన్సర్ వస్తుంది. 0 పోయింది అనుకోండి, 1%కి 54 రూపాయలు అయితే ఎంత అవుతుంది? 100%కి 5,400 రూపాయలు అవుతుంది. సో నాకేం వచ్చింది? ఇక్కడ 9 ఆవులు కొన్న విలువ వచ్చింది. నాకేం కావాలి? గుర్రం యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. నాకు ఆవులది అవసరం లేదు. సో మొత్తం ఎంత? 4 గుర్రాలకి 9 ఆవులు కలిపి ఎంత ఉంది? అమౌంట్ నీకు పడింది 13,400 రూపాయలకి. నాకు అందులో 9 ఆవుల విలువ ఎంత వచ్చింది? 5,400 వచ్చింది. రిమైనింగ్ ఏముంటుంది? ఇంకా కాస్ట్ ప్రైస్ 4 గుర్రాలు ఉంటుంది. సో 13,400 రూపాయల్లో 5,400 పోతే ఎంత ఉంటుంది? 4 గుర్రాలకు వచ్చి ఎంత ఉంటుంది? 8,000 రూపాయలు ఉంటుంది డిఫరెన్స్ అనేది. 13,400కి 5,400 డిఫరెన్స్ ఎంత అయింది? 8,000 అయింది. నాకు ఒక గుర్రం యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే ఎంత అవుతుంది? 2,000 రూపాయలు అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసిన వెంటనే మనకేముంది? ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ ఉంది.
గుర్రాలపై అయితే 10% అన్నాడు, ఆవులపై అయితే 20% అన్నాడు. సో ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10% ఉంది. అంటే 10% నాకేం కావాలి? కొంత సొమ్ము కావాలి. కాస్ట్ ప్రైస్ కాబట్టి అంత ఏమిగా ఉంటుంది? లాభం. అది సొమ్ము రూపంలో ఉంది కాబట్టి మనకి ఏం కావాలి? ఇక్కడ కూడా సొమ్ము కావాలి. ఈ 10% నాకు ఒక వాల్యూ కావాలి. ఆ వాల్యూ నాకు ఎలా వస్తుంది? నేను ఊహించుకుంటున్నాను. గుర్రాలపై 10% వచ్చింది. గుర్రాలపై నాకు ఎంత వచ్చింది? 10% వచ్చింది. ఆవుల పైన కూడా నాకు 10% వచ్చింటే 10% వచ్చింటే నాకు ఎంత టోటల్ మీద ప్రాఫిట్ అనేది 10% అయి ఉండేది. అంటే 1340 రూపాయలు నాకు వచ్చిండేది. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది? 1880 రూపాయలు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇది 20% నేను ఏం చేశాను? 10%గా తీసుకున్నాను, ప్రాఫిట్ తగ్గించుకున్నాను. ఆ 10% అమౌంట్ ఈ మధ్య డిఫరెన్సే కదా. 540 అయితే 100% అయితే ఎంత? ఇక్కడ 100% అనేది నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నాను? 9 ఆవుల నుంచి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి 9 ఆవులు ఎంత అయింది? 5400 అయితే నాకేం కావాలి? గుర్రం యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. 13400లో 9 ఆవులు పోతే రిమైనింగ్ ఏమైనా ఉంటుంది? ఇంకా 4 గుర్రాలు ఉంటాయి. 4 గుర్రాల విలువ వచ్చి 8000 రూపాయలు అయితే ఒక గుర్రం విలువ ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 5 గుర్రాలు మరియు 7 ఆవులను కలిపి 5850 రూపాయలు కొన్నాడు. గుర్రాలపై అయితే 10% ప్రాఫిట్ వచ్చింది, ఆవులపై అయితే 16% ప్రాఫిట్ వచ్చింది. మొత్తం మీద అతనికి సొమ్ము రూపంలో 711 రూపాయలు లాభం వస్తే ఆవు యొక్క ధర ఎంత? సేమ్ క్వశ్చనే, రెండు ప్రాఫిటే. మనం చూడంగానే ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ కూడా ప్రాఫిట్ ఉంది. మనకి వెంటనే ఒక పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. గుర్రాల మీద ప్రాఫిట్, ఆవుల మీద ప్రాఫిట్ ఉంది. ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఎంత ఉంది? 6% ఉంది. అంటే 6% నాకేం కావాలి? కొంత సొమ్ము కావాలి. కొంత సొమ్ము ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి కొంచెం. 5 గుర్రాలను 7 ఆవుల్ని కలిపి 5850 రూపాయలు కొన్నాను. 5 గుర్రాలు అమ్మేశాను నేను, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 10% వచ్చింది. 7 ఆవులు అమ్మాను, దీనిపై నాకు ప్రాఫిట్ ఎంత అంటే 16% వచ్చింది. సొమ్ము రూపాయలు అయితే రెండింటి మీద కలిపి నాకు ఎంత వచ్చింది? 711 రూపాయలు వచ్చింది. అది మన దగ్గర డేటా. అయితే నాకు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నేను ఆవు యొక్క కొనధర ఎంతో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, గుర్రం మీద 10% అన్నాను, ఆవుల మీద 16% అన్నాను. అంటే ఇక్కడ లాభాల మధ్య తేడా ఉంది. ఎంత ఉందంటే 6% తేడా ఉంది. సో 6%కి నాకు సమ్ వాల్యూ కావాలి, కొంత సొమ్ము కావాలి. ఆ సొమ్ము కావాలంటే నేను అనుకుంటున్నాను, మనకి ఇక్కడ 16% కాకుండా 10% వచ్చింటే, ఇక్కడ కూడా 10% వచ్చింటే 10% మొత్తం ఎంత అవుతుంది? 10% ప్రాఫిట్ అయి ఉంటే ఎంత ఉండేది? 585 రూపీస్ మాత్రం నాకు లాభం వచ్చిండేది. ఎంత లాభం వచ్చిండేది? నాకు 10% నాకు ప్రాఫిట్ అయి ఉంటే 585 రూపీస్ మాత్రం నాకు లాభం వచ్చిండేది. కానీ నాకు ఇప్పుడు లాభం ఎంత వచ్చింది? 711 రూపాయలు లాభం వచ్చింది. ఎందుకు వచ్చింది? డబ్బుల మధ్య తేడా, లాభాల శాతంలో కూడా తేడా ఉంది కాబట్టి డబ్బుల మధ్య తేడా వచ్చింది. ఎంత తేడా ఉన్నది? 126 రూపీస్ తేడా ఉంది. సో 6%కి 126 రూపీస్ అయితే 100%కి అయితే ఎంత? ఈ 100% అనేది 5 గుర్రాలు కలిపి 100% నా కాస్ట్ ప్రైస్, 7 ఆవులు కలిపి కూడా 100% తీసుకుంటాను. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు దేనికి సమానం? 100% సమానం కాబట్టి. ఇప్పుడు నేను ఎక్కడ డిస్కస్ చేస్తాను? 16% డిస్కస్ చేశాను కాబట్టి నాకు ఏ విలువ వచ్చినట్టు? ఇక్కడ 100% అంటే 7 ఆవుల విలువ ఎంత అవుతుంది? 6 ఒక్కట్లు, 6 12, 6 ఒక్కట్లు అంటే 1%కి 21 రూపీస్ అయితే ఎంత అవుతుంది? 100% అంటే 2100, 2100 రూపాయలు అవుతుంది. నాకేం కావాలి? ఒక ఆవు యొక్క ధర కావాలి. 7 ఆవులకి 2001 అంటే ఎంత అవుతుంది? ఒక ఆవుకి 300 రూపాయలు అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్. ఈ టైప్ మోడల్లో మనం చూసిన వెంటనే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ ఉంది. సో ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ ఉంది. ఎంత ఉంది? 6% ఉంది. 6% డిఫరెన్స్ ఉందంటే 6%కి సొమ్ము రూపంలో నాకు కొంత వాల్యూ కావాలి. ఫస్ట్ పాయింట్.
ఈ సొమ్ము రూపం నాకు కావాలంటే నేనేం చేయాలి? ఆవులను అమ్మేశాను, గుర్రాలను అమ్మేశాను, ఆవులను అమ్మాను. లాభాల మీద తేడా ఉంది, 6% ఉంది. నాకు ఆవుల మీద కూడా 10% కానీ లాభం వచ్చింటే, ఆవుల మీద కూడా 10% వచ్చింటే నాకు టోటల్ మీద నాకు ఎంత ప్రాఫిట్? అప్పటికి 10% వచ్చేది. ఇక్కడ రెండు కలిపి అమౌంట్, సో ఎంత అవుతుంది? రెండు కలిపి అంటే 10% అవుతుంది యావరేజ్ మీద. 10% నాకు అమౌంట్ ఎంత అవుతుంది? 585 రూపీస్ నాకు లాభం వచ్చినట్టు. కానీ ఇక్కడ ఎంత నాకు ఎంత వచ్చింది? ఫైనల్గా 711 రూపాయలు వచ్చింది. ఇది ఇమాజినేషన్, దీనికి 10% అనుకుంటున్నాను, ఇది రియాలిటీ, ఇది నిజంగా నాకు డబ్బులు వచ్చింది. ఇక్కడ ఎంత తేడా ఉంది? 120 రూపాయలు తేడా ఉంది. శాతాలు ఎంత తేడా ఉంది? 6% ఉంది. సో ఈ 6%కి విలువ అయితే 100% అంటే 7 ఆవుల విలువకి ఎంత అనుకున్నాను? ఒక ఆవు విలువ ఎంత అయిపోయింది? 300 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 5 గుర్రాలను మరియు 10 ఆవులను కలిపి 10,000 రూపాయలు కొన్నాడు. గుర్రాల మీద అయితే 15% లాభం వస్తుంది, ఆవుల మీద అయితే 10% నష్టం వస్తుంది. ఫైనల్గా నాకు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 375 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఒక గుర్రం ధర అంతా కనుక్కోమన్నాను. ప్రీవియస్ క్వశ్చన్లో రెండు ప్రాఫిట్ అయితే మనం ఏం చేసేవాళ్ళం? క్వశ్చన్ చూసిన వెంటనే ఇక్కడ లాభం ఉంది, ఇక్కడ లాభం ఉంది అంటే ఏం చేసాం? వాటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది క్వశ్చన్? ఒకటి లాభం ఉంది, ఇంకోటి ఎలా ఉంది? నష్టం ఉంది. అంటే నాకు ఎంత శాతం అయిపోతుంది? మనం ఎప్పుడైతే ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. లాభం ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాను, లాభం నష్టం ఉంటే ఏం చేస్తాను? రెండింటిని యాడ్ చేసుకుంటానని. సో ఇప్పుడు నాకు ఎంత కావాలి? 25%కి కొంత అమౌంట్ కావాలి. అది మన పాయింట్. లాభం ఉంది, నష్టం అంటే రెండింటి ఏం చేస్తాను? కూడుకుంటాను. ఇంత క్వశ్చన్లో రెండు లాభం కాబట్టి తీసివేసుకున్నాను. ఈ క్వశ్చన్లో ఒకటి లాభం ఒకటి నష్టం కాబట్టి కూడుకుంటున్నాను. 25% నాకేం కావాలి? కొంత సొమ్ము కావాలి. క్వశ్చన్ మాకు దేంతో ఉంది? గుర్రం ధర అంటే సొమ్ములో వస్తుంది కాబట్టి అప్పుడు 100% ఎంత నేను తీసుకుంటాను. సో క్వశ్చన్కి వస్తున్నాను. 5 గుర్రాలు మరియు 10 ఆవులు. 10 ఆవులు కలిపి ఎంత అన్నాడు? 10,000 రూపాయలు అన్నాడు. దీన్ని నేను కొన్నాను. గుర్రాలు అమ్మేసాను, నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్? 10% ప్రాఫిట్ వచ్చింది. 15% ప్రాఫిట్ వచ్చింది. ఆవుల మీద నాకేమొచ్చింది? 10% నేను నష్టపోయాను, నష్టం వచ్చింది. కానీ నాకు ఫైనల్గా సొమ్ము రూపంలో నాకు ఎంత లాభం వచ్చింది? 375 రూపీస్ లాభం వచ్చింది. అయితే నాకేం కావాలి? గుర్రం ధరంతో కావాలి, లేదంటే ఆవు ధరంతో కావాలి. ఏదైనా కొనుక్కోవచ్చు అన్నమాట. మనం దీన్ని అబ్జర్వ్ చేసిన వెంటనే ఇంత క్వశ్చన్ ఏం చేస్తాం? మనం కామన్ పాయింట్ తీసుకున్నాను ఒకటి. ఇప్పుడు కూడా ఏం చేస్తాను? కామన్ పాయింట్ తీసుకుంటున్నాను. నాకు గుర్రం మీద లాభం వచ్చింది, గుర్రం మీద లాభం వచ్చింది, ఆవుల మీద నష్టం వచ్చింది, ఆవుల మీద నాకు నష్టం వచ్చింది. నేను వీటిని సేల్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి జస్ట్ రిలాక్స్గా కూర్చొని టీ తాగుతూ ఆలోచిస్తున్నాను. నాకు 375 రూపీస్ నాకు లాభం వచ్చింది. దీనికన్నా ఎక్కువ వచ్చింటే బాగుండు అని అనుకుంటే నేనేం ఆలోచించాను? ఇక్కడ నష్టపోయాను కదా ఆవుల మీద, ఇక్కడ కూడా నాకు లాభం వచ్చుంటే, ఆవుల మీద నష్టపోయాను, ఇక్కడ కూడా నాకు లాభం వచ్చుంటే, అది ఎంత లాభం వచ్చుంటే, గుర్రాల మీద వచ్చిన లాభం ఇక్కడ వచ్చుంటే అనుకుంటున్నాను. జస్ట్ ఇమాజినేషన్. అంటే లాభం అంటే ఎంత అనుకుంటాను? ఇక్కడ 15% లాభం వచ్చింది కదా, ఇక్కడ కూడా నాకు ఎంత కావాలి? 15% లాభం వచ్చుంటే, అప్పుడు నాకు యావరేజ్ మీద ఏముండేది? ఇక్కడ కూడా నాకు 15% గానే లాభం వచ్చుంటే అని ఇమాజిన్ చేసుకుంటున్నాను. అప్పుడు నాకు యావరేజ్ ఎంత అయింది? 15% అనగానే 15/100 అంటే 1500 రూపాయలు వచ్చిండేది నాకు లాభం. నాకు లాభం ఎంత వచ్చిండేది? 1500 రూపాయలు వచ్చిండేది. ఇది ఇమాజినేషన్, ఇది రియాలిటీ. ఓకే, అప్పుడు నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది? నేను ఊహించిందంతా 1500, కానీ నాకు వచ్చిందంతా 375 రూపీసే. అంటే నేను ఎంత ఎక్స్ట్రా ఊహించుకున్నాను? 1125 రూపాయలు ఊహించుకున్నాను. సో అయిపోయింది వచ్చిన ఇంకా 1125 రూపాయలు. అది దేనికి? 10% నష్టంలో ఉండేవాడిని 15% ప్రాఫిట్ ఊహించుకుంటున్నాను. 10% నష్టంలో ఉన్నాను, 15% లాభం కావాలి నాకు. ఇప్పుడు ఎంత అవుతుంది? 25% నేను ఎక్స్ట్రా ఊహించుకుంటున్నాను. ఆ 25%కి అమౌంట్ అయితే 100%కి అయితే ఎంత?
100% అంటే 5 ఆవులు కలిపి 100% మనకి 10 ఆవులు కలిపి 5 గుర్రాలు కలిపి 100%, 10 ఆవులు కలిపి 100%. ఇప్పుడు మన క్వశ్చన్ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఎక్కడ ఉన్నా నేనంటే 10 ఆవులకు సంబంధించి నాకు విలువ వస్తుంది. చూడండి, ఎలా అయినా చేసుకోవచ్చు, అంటే ఎలా చేసుకోవచ్చు. నాకు ఈ క్వశ్చన్లో ఎలా ఈజీగా ఉంది. 25 నాలుగులు 1000 ఇంటూ 4 అంటే 4000, 125 ఇంటూ 4 అంటే ఎంత అవుద్ది? 400, 500 అవుతుంటే 4500 అయింది. 10 ఆవులు విలువెంత? 4500. నాకేం కావాలి ఇక్కడ? ఆవు ధర కదా కావాల్సింది, గుర్రం ధర కావాలి. కాబట్టి 10,000 రూపాయల్లో 10 ఆవుల ధర ఎంత? 4500 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 5500 ఉంటుంది. అవి ఎన్ని గుర్రాలకి? అవి 5 గుర్రాలకి. సో 5 గుర్రాలకి విలువ ఎంత ఉంది? ఇంకా 5500 పెట్టి కొన్నాము. సో ఒక గుర్రం కాస్ట్ ఎంత అయిపోద్ది? 1100 రూపాయలు అయిపోద్ది. అంటే సెకండ్ ఆప్షన్. మనం క్వశ్చన్ చూసిన వెంటనే ఒక పాయింట్ నాకు అవసరమైంది. ఇక్కడ లాభం ఉంది, ఇక్కడ నష్టం ఉంది. ఇక్కడ లాభం ఉంది, ఇక్కడ నష్టం ఉంది. నేను ఇప్పుడు కూడా లాభాన్ని నష్టాన్ని ఇప్పుడు ఏం చేస్తాను? ప్లస్ చేసుకుంటాను. కాబట్టి 25% నాకు సమ్ అమౌంట్ కావాలి. ఈ అమౌంట్ కావాలంటే నేను ఇక్కడికి వచ్చాను. క్వశ్చన్ జస్ట్ ఊహించుకుంటున్నాను అంతే. ఇక్కడ నేను నష్టపోతున్నాను. ఇక్కడ నాకు 10 ఆవులుగా నాకు నష్టం వచ్చింది. నాకు లాభం వచ్చింటే అది ఎంత లాభం వచ్చింటే, గుర్రం మీద ఎంత లాభం వచ్చిందో నాకు ఆవుల మీద కూడా అంతే లాభం వచ్చింటే అప్పుడు నా డబ్బులు ఎంత వచ్చినది? 1500 రూపాయలు వచ్చిండేది. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది? 370 రూపీస్ మాత్రం నాకు వచ్చింది. నేను ఎంత ఎక్స్ట్రా ఊహించుకున్నాను? 10% నష్టం ఉన్నదాన్ని 15% లాభాలు ఊహించుకున్నానంటే ఎంత అయింది? 25% ఊహించుకుంటున్నాను. 25% నాకు అమౌంట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1125 అయితే 100% అయితే ఎంత? ఈ 100% అనేది మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నామో దాని విలువ. ఎక్కడ డిస్కస్ చేస్తాను? 10% లాస్ లో డిస్కస్ చేస్తానంటే 10 ఆవుల విలువ ఎంత అయింది? 4500 అయింది. 10,000 నుంచి 4500 పోతే ఎంత ఉంటుంది? 5500 ఉంటుంది. దేనికి సమానం? 5 ఆవులకు సమానం. సో ఒక గుర్రం విలువ ఎంత అయిపోద్ది? అప్పటికి 1100. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 కుర్చీలను 900 రూపాయలకు కొన్నాను. మొదటి కుర్చీ కొన్న వేలలో 4/5 వంతుకు అమ్మగా, రెండవ కుర్చీ కొన్న వేలలో 5/4 వంతుకు అమ్మగా మొత్తం మీద ఎంత వచ్చింది? ప్రాఫిట్ అనేది 90 రూపాయలు లాభం వచ్చింది. అయితే రెండవ కుర్చీ ధర ఎంత, లేదంటే మొదటి కుర్చీ ధర ఎంత? ఈ క్వశ్చన్లో దీని ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేసాం మనం? 2 ప్రాఫిట్ ఇచ్చాడు, లేదంటే ఒక ప్రాఫిట్ ఒక లాస్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనకి ఇచ్చారు ఎక్కడైనా ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇవ్వలేదు. మనం కనుక్కోవాలి. ఎలాగో చూడండి. ఒక వ్యక్తి 2 కుర్చీలు అన్నాడు. సరే, ఇది మొదటి కుర్చీ, ఇది రెండవ కుర్చీ. ఎంత విలువ? 900 రూపాయలు ఇచ్చాడు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మొదటి కుర్చీ ధర ఎంత అవుద్ది? కాస్ట్ ప్రైస్ అంటే 100%. రెండో కుర్చీ ధర ఎంత అవుద్ది? 100%. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ దేనికి సమానం? 100%కి సమానం. అందుకే ఈ పాయింట్ చెప్తుంది. ఈ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, మొదటి కుర్చీ కొన్న ధరలో 4/5 వంతుకు అమ్మగా. మొదటి కుర్చీ అంటే 100%లో 4/5 వంతు అంటే ఎంత అవుతుంది? 5 ఒక్కట్లో 5,20,000 అంటే 80% అమ్మగా. మొదటి కుర్చీని 100% కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ 80% అమ్ముతున్నాడు. అంటే నీకు లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ 20% లాస్. సింపుల్. ఒక పాయింట్ చూడండి. నాకు మొదటి కుర్చీ ధర ఎంత? 100%. రెండో కుర్చీ ధర ఎంత? 100% సమానం. మొదటి కుర్చీ ఏం చేస్తున్నాడు? కొన్న వేలలో అంటే 100%లో 4/5 వంతుకు అమ్మగా అన్నాడు. 4/5, 5 ఒక్కట్లో 5,20,000. సింప్లిఫై చేశారంటే 80%. ఇది కాస్ట్ ప్రైస్, ఇది అమ్మగా అంటే ఇక్కడ చూడు 4/5 వంతుకు అమ్మగా అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 80%. 100% కొన్నాను, 80% అమ్మాను. నేను లాస్ అవుతున్నాను కదా. ఎంత లాస్ అవుతున్నాను? 20% లాస్ అయ్యాను. సెకండ్ పాయింట్కి వస్తున్నాను. సెకండ్ పాయింట్ ఏమన్నాడు? రెండో కుర్చీ కొన్న ధరలో 100%లో 5/4 వంతుకు అమ్మగా. 5/4 వంతు అంటే ఎంత అవుద్ది? 4 పాతికలో 100 కదంటే 125%.
100% కొన్నాను, 125%కి సెల్లింగ్ ప్రైస్ అమ్ముతున్నాను. నాకు లాభం ఎంత వచ్చింది అక్కడ? 25% ప్రాఫిట్ వచ్చింది. 25% ప్రాఫిట్. ఇప్పుడు చూడడానికి క్వశ్చన్ ఏమైపోయింది? ప్రీవియస్ క్వశ్చన్ లాగా అయిపోయింది. ఒక లాస్ ఒక ప్రాఫిట్, ఒక లాస్ ఒక ప్రాఫిట్. నాకు ఎంత అయిపోతుంది లాస్ ప్రాఫిట్ అంటే? 45% అవుతుంది. సో 45%కి నాకు సమ్ వాల్యూ కావాలి, ఈక్వల్ చేసుకోవాలంటే 45% సమ్ వాల్యూ కావాలి. చూడండి ఎలా వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ లాగా మనం ఏం చేశాను? 2 కుర్చీలు కొన్నాను, 900 రూపాయలు పెట్టి కొన్నాను. ఒక కుర్చీ పైన ఏం చేశాను? 20% లాస్ అయిపోతున్నా. రెండో కుర్చీ మీద అయితే 25% ప్రాఫిట్ పొందుతున్నాను. సో నాకు మొత్తం మీద లాభం ఎంత వచ్చింది? 90 రూపాయలు వచ్చింది. నేను ఊహించుకుంటున్నాను నాకు మొత్తం మీద 90 రూపాయలు లాభం వచ్చింది. నాకు సెకండ్ కుర్చీ మీద ప్రాఫిట్ వచ్చింది కదా, ఫస్ట్ కుర్చీ మీద కూడా ప్రాఫిట్ వచ్చింటే, మొదటి కుర్చీ మీద కూడా ప్రాఫిట్ వచ్చింటే అది ఎంత వచ్చింటే, సెకండ్ కుర్చీ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతే ప్రాఫిట్ వస్తే, ఇక్కడ కూడా నాకు ప్రాఫిట్ వస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 25% కానీ నేను ప్రాఫిట్ నాకు వస్తే, మొదటి కుర్చీ మీద ప్రాఫిట్, రెండు మీద ప్రాఫిట్, మొత్తం కలిపి ఎంత అవుతుంది? యావరేజ్ మీద 25% అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 920 అంటే 10 అనుకోండి ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఒకటి తక్కువ ఎంత అవుద్ది? 225. అప్పుడు నాకు లాభం ఎంత వచ్చింది? 225 రూపాయలు నాకు లాభం వచ్చిండేది. ఇప్పుడు నష్టాన్ని నేను లాభంగా చూసుకుంటే అది ఎంత? 25% లాభంగా చూసుకుంటే, రెండో కుర్చీ మీద నాకు ఎంత లాభం వచ్చిందో మొదటి కుర్చీ కూడా నాకు అంతే లాభం అనుకుంటే నాకు ఎంత వచ్చిండేది? 225 రూపాయలు వచ్చిండేది. కానీ నాకు ఎంత వచ్చింది? ఇప్పుడు 90 రూపాయలు వచ్చింది. 90 రూపీస్ నాకు వచ్చింది. ఇది ఇమాజినేషన్, ఇది రియాలిటీ. ఇది నాకు వచ్చిన డబ్బులు నేను ఇది ఊహించుకుంటున్నాను. నష్టాన్ని లాభంగా తీసుకుని ఇలా ఊహించుకుంటున్నాను. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది? 135 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది నాకు. ఈ 135 రూపీస్ డిఫరెన్స్ దేనికి? నేను 20% నష్టాన్ని 25% ప్రాఫిట్ ఊహించుకున్నాను కాబట్టి అప్పుడు ఎంత అయింది? 20 + 25 అంటే 45% ఎక్స్ట్రా ఊహించుకుంటున్నాను. ఇది నష్టం, ఇది లాభం. నష్టం నుంచి నాకు ఎంత రావాలి? కాస్ట్ ప్రైస్ రావాలంటే ఎంత అవుద్ది? 20% కావాలి. 20% నుంచి నాకు మళ్ళీ ప్రాఫిట్ కావాలంటే ఎంత రావాలి? 45% రావాలి నాకు. అందుకే నేను ఎప్పుడైనా సరే నష్టాన్ని లాభాన్ని ఎప్పుడు ఏం చేస్తాను? కూడుకుంటా సింపుల్గా. ఈ పాయింట్ నాకు స్ట్రైక్ కాబట్టి నాకు అవసరం లేదు. నాకు నష్టం లాభం ఉంటుంది ఏం చేస్తాను? నేను ప్లస్ యాడ్ చేసుకుంటాను కాబట్టి. లేదనుకోండి ఇది పాయింట్. 20% నష్టం నేను ఏం చేస్తున్నాను? 25% లాభంగా ఊహించుకుంటున్నాను. అంటే ఎంత ఎక్స్ట్రా ఊహించుకుంటున్నాను? 45% ఎక్స్ట్రా ఊహించుకుంటున్నాను. 45%కి 135 రూపీస్ అయితే 100% అయితే ఎంత? ఇక్కడ 100% అనేది మొదటి కుర్చీ దగ్గర ఊహించుకుంటున్నాను. సో మొదటి కుర్చీ ధర ఇది. ఫస్ట్ కుర్చీ ధర వస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ చైర్ ధర వస్తుంది మనకి. చూడండి 45 ఒకట్లు 45 మూడు పోతుంది 135. 3 40 అంటే ఎంత? 120. 3 5 అంటే 15 అంటే 135. సో 100 × 3 అంటే ఎంత అవుతుంది? 300 రూపాయలు అవుతుంది. ఏంటది? మొదట కుర్చీ ధర అంతా 300. నాకు ఆన్సర్ ఏం కావాలి? రెండో కుర్చీ ధర కావాలి, సెకండ్ చైర్ ధర కావాలి. 2 కుర్చీలు కలిపి ఎంత మన దగ్గర? 900 ఉంది. 900లో 300 పోతే మొదటి చైర్ రిమైనింగ్ చైర్ ఎంత ఉంటుంది? ఇంకా 600 ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్. మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎక్కడా చూపించలేదు. కొన్న ధరలో అని చెప్పి చిన్న పాయింట్ మనకి ఇచ్చాడు. సో కొన్న ధర అంటే మనకి ఎంత? ఎప్పుడైనా సరే 100%. 100%లో 4/5 వంతు మనకి ఎంత వచ్చింది? 80% సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ వచ్చి ఎంత? 100%. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 80%. సో దీనిలోనే నేను 20% లాస్ అయ్యాను. సెకండ్ చైర్లో ఏమైంది? కొన్న ధరలో కొన్న వేలలో 5/4 వంతుకు అమ్మకన్నాడు. సెకండ్ కొన్న ధరలో 5/4 వంతు నాకు ఎంత వచ్చింది? 125% వచ్చింది. కాస్ట్ ప్రైస్ వచ్చి 100%, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 125%. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% నాకు ప్రాఫిట్ వచ్చింది. సో నాకు ఫైనల్గా లాభం ఎంత వచ్చింది? సుమారు రూపంలో 90 రూపాయలు నాకు లాభం వచ్చింది. అయితే నాకేం కావాలి? సెకండ్ చైర్ కావాలి. సో ఇక్కడ నష్టం, ఇక్కడ నేను లాభం పొందాను, ఇక్కడ నేను నష్టపోయాను, ఇక్కడ లాభం పొందాను. జస్ట్ నేను చిన్న పాయింట్ ఊహించుకుంటున్నాను. సెకండ్ చైర్లో నాకు ఎంత లాభం వచ్చిందో, మొదటి చైర్లో కూడా నాకు లాభం వచ్చుంటే, అప్పుడు నాకు ఎంత సొమ్ము వచ్చుండేది.
సెకండ్ చైర్లో నాకు లాభం వచ్చింది కదా, అంతే లాభం కూడా మొదటి చైర్లో వచ్చి ఉంటే అప్పుడు నాకు సొమ్ము ఎంత వచ్చింది? అది 220 రూపాయలు నాకు లాభం వచ్చి ఉండేది. కానీ నాకు ఎంత వచ్చింది లాభం అనేది? 90 రూపీస్ మాత్రం నాకు లాభం వచ్చింది. ఎందుకు సొమ్ముల తేడా వచ్చింది? నేను 45% నేను ఎక్స్ట్రా ఊహించుకుంటాను. ఆ 45%కి ఎక్స్ట్రా అమౌంట్ అయితే 100% అయితే ఎంత? నేను ఎక్కడ డిస్కస్ చేస్తాను? మొదటి చైర్లో డిస్కస్ చేస్తాను లాస్ని. సో మొదటి చైర్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ అప్పుడు నీకు 300 రూపీస్ అవుతుంది. రెండు చైర్ల మీద నీకు కొన్నింతకి 900 రూపీస్కి, 900లో ఫస్ట్ చైర్ పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? సెకండ్ చైర్ అనేది 600 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 టేబుల్స్ను 1350 రూపాయలకు కొన్నాను. మొదటి దారిని 6% నష్టానికి అమ్మగా రెండవ దారిని 7/1/2% లాభంకి అమ్మాను. మొత్తం మీద వ్యాపారికి లాభం కానీ నష్టం కానీ లేదు. మనకి ఓడి ఇంపార్టెంట్. మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ లేదు. అయినా రెండవ టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? ఒకసారి చూడండి. 2 టేబుల్స్ కాబట్టి మొదటి చైరు రెండవ చైర్ ఎంత అవుతుంది? కొన్నదారా 1350 రూపాయలు అన్నాడు. అదే తీసుకున్నాను. నాకు సెకండ్ టేబుల్ కాస్ట్ ప్రైస్ కావాలి. నాకు ఈ పాయింట్ ఇంపార్టెంట్. మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ లేదు. నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు. అసలు 6% నాకు లాస్ అంటే భిన్నం ఎంత అవుతుంది? 6% లాస్ అన్నాడు. 6% భిన్నం ఎంత అయింది? 6/100 అనగానే 2 3 250 భిన్నం ఎంత అయింది? 3/50 భిన్నమైంది. ఇంకోటి ఏమి ఇచ్చా? నాకు ప్రాఫిట్ ఎంత అన్నాడు? 7/1/2% ప్రాఫిట్ అంటే దీని ప్లేస్ భిన్నం ఎంత వస్తుంది? 2 14 ప్లస్ 1 అంటే 15/200 అంటే 5 3 40 3/40. సో నాకు 6% అనగా నాకు భిన్నం ఎంత వచ్చింది? 3/50. ఒకటే తీసుకున్నాను డైరెక్ట్ గానే. 7/1/2% అంటే మనకి ఎంత వచ్చింది? 3/40. మనకు వచ్చి లేవన్నాడు. ఒకసారి నష్టంగా అమ్ముతున్నాడు. మొదట కుర్చీ మీద నీకేమన్నాయి? లాస్ అన్నాడు. సెకండ్ చైర్ మీద నీకేమన్నాడు? ప్రాఫిట్ అన్నాడు. కానీ ఫైనల్గా ఏమన్నాడు? లాభం కానీ నష్టం కానీ లేదన్నాడు. లాభం కానీ నష్టం కానీ లేదు నిజమే చెప్పింది. ఎందుకని ఇక్కడ ఎంత అన్నాడు? మొదట కుర్చీ కానీ దాని కుర్చీ ధర అడుగుతున్నాను 50 రూపాయలు అయితే నీకు లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ 3 రూపాయలు వచ్చింది. రెండో కుర్చీ ధర కానీ 40 రూపాయలు అనుకుంటే లేదంటే 40 పార్ట్స్ అనుకుంటే నీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3 భాగాలు ప్రాఫిట్ లేదంటే 3 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ లాస్ అయితే నీకేం వచ్చింది? అదే విలువ ప్రాఫిట్ వచ్చింది. అందుకే నీకు నో లాస్ నో ప్రాఫిట్ అని చెప్పాడు. సో నేను ఏం చేస్తాను? హారం అన్నప్పుడు కూడాను నీకు లాభం కానీ నష్టం కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీకు కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 50 పార్ట్స్, ఇక్కడ వచ్చి 40 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అవి? 90 పార్ట్స్. సో 90 పార్ట్స్ కి మన దగ్గర ఎంత ఉంది విలువ? 1350 రూపాయలు ఉంది. 2 కుర్చీల కొనధర ఎంత? 1350 రూపాయలు అయితే నాకేం కావాలి? సెకండ్ టేబుల్ కొనధర కావాలి. సెకండ్ టేబుల్ అంటే ఏంది? 40 పార్ట్స్ అయితే ఎంత? 0 0 పోద్ది 9 1 9 1 9 ఎంత ఉంటుంది? 45 9 5 45 4 15 ఎంత అవుతుంది? 15 4 అంత 60 కదా, అంటే 600. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. లాభం కానీ నష్టం కానీ లేదన్నాడు. నాకు 6% లాస్ అన్న భిన్నం ఎంత వచ్చింది? 3/50 వచ్చింది. అంటే 50 భాగాలు కొనధర పైన 3 భాగాలు నష్టపోతున్నాను. లేదంటే 50 రూపాయల పైన 3 రూపాయలు. డబ్బులు అనుకుంటే డబ్బులుగా తీసుకుంటాను, భాగాలు అయితే భాగాలుగా తీసుకుంటాను. సెకండ్ పాయింట్ ఏంది? ప్రాఫిట్ 7/1/2% ప్రాఫిట్ అన్నాడు. 7/1/2% ప్రాఫిట్ అన్న భిన్నం ఎంత వచ్చింది? 3/40 వచ్చింది. అంటే 40 పార్ట్స్ వచ్చే కాస్ట్ ప్రైస్ అయితే 3 పార్ట్స్ ఏంది? ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ 3 భాగాలు నష్టపోతే ఇక్కడ ఏమైంది? 3 భాగాలు లాభం పొందాడు. సో నో లాస్ నో ప్రాఫిట్. మాకేం తెలుసు? 2 కుర్చీల కొనధర తెలుసు. 50 పార్ట్స్ 40 పార్ట్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ అయినాయి? 90 పార్ట్స్ అయినాయి.
ఈ 90 పార్ట్స్కి 1350 రూపాయలు అయితే రెండవ టేబుల్ కొనతారు కాబట్టి సెకండ్ పార్ట్ ఎంత 40 పార్ట్స్కి అయితే ఎంత సింప్లిఫై చేస్తాను ఆన్సర్ ఎంత వచ్చింది 6 అని ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి టేబుల్ని 15% లాభానికి కుర్చీని అయితే 12% నష్టానికి అమ్ముతున్నాడు. మొత్తం మీద మనకి ఏమొచ్చిన లాభం వచ్చి 540 రూపీస్ నీకు లాభం వచ్చింది. దానినే ఒకవేళ 12% నష్టానికి కానీ టేబుల్ కానీ అమ్ముంటే 15% లాభానికి కానీ కుర్చీని కానీ అమ్ముంటే వాడికి ఏముంది నో ప్రాఫిట్ నో లాస్ అన్నారు. సో ఫైనల్గా నాకేం కావాలి టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత లేదంటే చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన డేటా రాసుకుంటాను. ఇక్కడ సేమ్ నెంబర్సే అన్ని జస్ట్ రివర్స్ చేస్తాడంతే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో పర్సెంటేజ్ అనేది అలాగే ఉంటుంది. కుర్చీకి చైర్కి జస్ట్ రివర్స్ అవుతుంది అంతే. చూడండి ఫస్ట్ కండిషన్ ఏంది టేబుల్ని 15% లాభానికి అన్నాడు. లాభం కాబట్టి ప్లస్ గుర్తు పెట్టుకుంటున్నాడు 15% టేబుల్ని. సెకండ్ పాయింట్ ఏమన్నాడు కుర్చీని 12% నష్టానికి అన్నాడు. నష్టం కాబట్టి మైనస్ 12% నష్టం కాబట్టి చైర్ తీసుకున్నాను. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి అమ్మితే మొత్తం మీద నీకు ఎంత లాభం వచ్చింది 540 రూపాయలు నీకు లాభం వచ్చింది. దీన్ని అమ్మాడు దీన్ని ఏమో నీకు లాభం ఎంత వచ్చింది 540 రూపీస్ నీకు లాభం వచ్చింది. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి ఒకవేళ 12% నష్టానికి టేబుల్ అమ్ముంటే ఇది ఇక్కడికి వస్తుంది దీని అవతల పోతుంది అంతే ఇంకేం లేదు. అమ్ముంటే తీసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంది 15% లాభానికి కుర్చీని కూడా అమ్ముంటే 15% లాభం కాబట్టి ప్లస్ 15% లాభం చేయగా అమ్ముంటే నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు అంటే 0 లాభం కానీ నష్టం లేదంటే 0 అయిపోతుంది. ఇవి రెండు కండిషన్ నాకు ఇచ్చాడు. అతను ఇప్పుడు ఏదైనా కనుక్కోవాలి టేబుల్ ధర అంతా కనుక్కోవాలి లేదంటే కుర్చీ ధర అంతా కనుక్కోవాలి. అది పాయింట్ కొంచెం పైన ఇచ్చిన పర్సంటేజ్ జస్ట్ రివర్స్ చేస్తుంది టేబుల్కి చైర్కి. సింపుల్ ఒక పాయింట్ మనకి చూడండి ఇక్కడ నీకు లాభం కానీ నష్టం కానీ లేదు కాబట్టి ఈ ప్లస్ 15% అవతల పోతే ఏమవుతుంది మైనస్ 15% అయిపోతుంది. మైనస్ 12% టేబుల్ ఈజ్ ఈక్వల్ మైనస్ 15% చైర్. సో ఇప్పుడు ఏం చేస్తాం సింప్లిఫై చేస్తాము 3 5 15 3 4 12 మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది పర్సెంటేజ్ కూడా 5 కూడా పోతుంది అది కూడా తీసేస్తాను. సో నాకు వచ్చింది టేబుల్ ధర ఎంత 5 పార్ట్స్ చైర్ ధర ఎంత 4 పార్ట్స్. టేబుల్ బై చైర్ రాసుకుంటున్నాను. టేబుల్ ధర ఎంత 5 పార్ట్స్ చైర్ ధర ఎంత 4 పార్ట్స్. ఇప్పుడు చూడండి టేబుల్ ధర ఎంత 5 పార్ట్స్ నీకు ఎంత వచ్చింది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ప్రాఫిట్ 15% నీకు లాభం అన్నాడు. 5 పార్ట్స్ పైన నీకు లాభం 4 పార్ట్స్ పైన నీకు నష్టం ఇచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం దీన్ని 500 గాను దీన్ని అయితే 400 గాను తీసుకుంటాము. ఒక నెంబర్ని ఒకేసారి భాగించినా పెంచిన వీళ్ళు ఏం మార్పు ఉండదు ఏమో క్యాన్సిల్ పోతుంది 5/4 అయిపోద్ది కదా అప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు వస్తున్న ఫస్ట్ పాయింట్కి వస్తున్నాం చూడండి టేబుల్ మీద నీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 15% అన్నాడు. సో ఇక్కడ రాస్తాను 500 రూపాయలపై నీకు ప్రాఫిట్ ఎంత 15% నీకు ప్రాఫిట్ అనగానే ఎన్ని పార్ట్స్ వస్తుంది 75 పార్ట్స్ వచ్చింది లాభం వచ్చింది. సెకండ్ ఏమన్నాడు చైర్ మీద నీకు ఎంత అన్నాడు 12% లాస్ అన్నాడు. ఎంత 400 పార్ట్స్ పై నీకు 12% నీకు లాస్ అంటే నీకు ఎంత అయింది 48 పార్ట్స్ వచ్చింది లాస్ అయింది. వీటి మధ్య డిఫరెన్స్ నీకు ఏమొచ్చాడు మొత్తం మీద నీకు ఏమన్నాడు లాభం ఎంత 540 రూపీస్ నీకు లాభం వచ్చింది. ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ ఇది లాస్ కాబట్టి మైనస్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇంకా ఇది రెండు తీసుకోండి 50 అయిపోద్ది అంటే 27 పార్ట్స్ నీకు ఉంది డిఫరెన్స్. ఆ 27 పార్ట్స్ కి మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 540 రూపీస్ అయితే 540 రూపీస్ అయితే నాకేం కావాలి 27 తీసుకున్నాను 27 పార్ట్స్ మళ్ళీ 540 అయితే నాకేం కావాలి టేబుల్ యొక్క ధర కావాలి. టేబుల్ ధర ఎంత 500 పార్ట్స్ 500 పార్ట్స్ కి అయితే ఎంత కొంచెం మరి ఎన్నిసార్లు పోతుంది ఇది 2 టైమ్స్ పోతుంది అంటే 20 ఎంత అవుతుంది 5 2 10 అంటే 5 2 10 ఇది ఒక 2 సున్నాలు 0 కాబట్టి 10 రూపాయలు ఫస్ట్ ఆప్షన్. ఒకే ఒక పార్ట్ తీసుకున్నాను
సెకండ్ పాయింట్ తీసుకున్నాం. 12% నష్టానికి టేబుల్ని, 15% ప్రాఫిట్కి వచ్చి చైర్ని. అన్నిటి ఏముంది, నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి జీరోకి సమానం చేశాను. ఈ ప్లస్ ఎవరు తీసుకొస్తే ఏముంది, మైనస్ అయింది. ఆటోమేటిక్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, పర్సెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. 3 4లు 3 5లు పోయింది. టేబుల్ని కాస్ట్ పై నాకు వచ్చేసింది. భాగాలుగా తీసుకున్నాను దీన్ని. టేబుల్ ఎన్ని భాగాలు ఉంది, 5 భాగాలు ఉంది. చైర్ ఎన్ని భాగాలు ఉంది, 4 భాగాలు ఉంది. ఈ 5 భాగాల్లో 4 భాగాల్లో నేను ప్రాఫిట్ లాస్ అనుకోవడం కష్టం కాబట్టి దీన్ని ఏం చేశాను, 500 పార్ట్స్ అనుకున్నాను. దీని అయితే 400 పార్ట్స్ అనుకున్నాను. ఈ 500 పార్ట్స్ లో 15% అనేమని టేబుల్ని ప్రాఫిట్ కమ్మనే కదా, అంటే ఎంత అయింది, 75% ప్రాఫిట్ వచ్చినట్టు. ఈ 400 పార్ట్స్ లో 12% చైర్ నాకేముంది, లాస్ కమ్మాను. అంటే నాకు ఎంత వచ్చింది లాస్, 48 పార్ట్స్ లాస్ అయ్యాను. ఒక ప్రాఫిట్ ఒక లాస్ డిఫరెన్స్ తీసుకుంటాను కదా. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 540 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఎన్ని పార్ట్స్ కి, 27 పార్ట్స్ కి. ఈ 27 పార్ట్స్ కి 540 అయితే నాకు ఏం కావాలి, టేబుల్ ధర అంటే 500 పార్ట్స్ కి అయితే ఎంత. సింప్లిఫై చేశాను, ఆన్సర్ తీసుకోండి. ఇది 75, ఇది 48. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ప్లేస్ అంతా 75 మైనస్ ఇన్ ప్లేస్ అంతా 48. 75 మైనస్ 48 ఎంత అయింది, 27 పార్ట్స్ అయింది. ఆ 27 పార్ట్స్ కి 540 అయితే టేబుల్ ధర ఎన్ని పార్ట్స్, 500 పార్ట్స్ కాబట్టి 500 పార్ట్స్ కి అయితే ఎంత. ఇక్కడ చేసిన మీకు ఓకే, 27 ఒకటి 220 10,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 పుస్తకాలు 5 పెన్నుల ధర కలిపి ఎంత, 92 రూపీస్. 5 పుస్తకాలు 8 పెన్నుల ధర కలిపి ఎంత అన్నాడు, 77 రూపీస్. అయితే 3 పుస్తకాలు 2 పెన్నుల ధర ఎంత అడిగాడు. మీరు క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఎంత ఉన్నాయి, 8 బుక్స్, ఇక్కడ 5 పెన్స్. ఇక్కడ రివర్స్ అవుతుంది అంతే. ఈ బుక్స్ ప్లస్ ఈ 5 వస్తుంది, 8 ప్లస్ పెన్స్ వస్తాయి. వేరే నెంబర్స్ రివర్స్ చేస్తారు ఈ టైప్ క్వశ్చన్ లో. ఇవి చేయడం చాలా చాలా ఈజీ. మనం చూడడానికి కొన్ని ఫీజు కనిపిస్తుంది కానీ చూడండి ఒకసారి. నేను ఈ మోడల్లో ఒకసారి కూడుకుంటే ఒకసారి తీసివేస్తా, జస్ట్ నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి కూడా అనుకోండి, 8 పుస్తకాలు 5 పుస్తకాలు ఎంత అవుతాయి, 13. 5 పెన్నులు 8 పెన్స్ ఎంత అవుతాయి, 13 పెన్స్. అంటే 13 కామన్ గా ఉంది ఇక్కడ. సో 13 కామన్ కాబట్టి బుక్ ప్లస్ పెన్ కదా కూడింది, ఎంత అవుతుంది, ఇది 92 ప్లస్ 77 అంటే 169 రూపీస్ అవుతుంది. సో ఈ 13 పెంచుతుంది కదా, అవతల ఎంత బాగా ఇచ్చింది కాబట్టి ఇంకో స్టెప్ రాస్తాం. ఒక బుక్ ఒక పెన్ ధర ఎంత అవుతుంది, 169/13 అంటే 13 స్క్వేర్ కదా, 13 రూపాయలు అయింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. సెకండ్ స్టెప్ ఏం చేస్తాను, ఒకసారి తీసివేస్తాను అంతే. 8 బుక్స్ లో నుంచి 5 బుక్స్ పోతే ఎంత, ఇంకా 3 బుక్స్ ఉంటాయి. 5 పెన్స్ లో నుంచి 8 పెన్స్ పోతే ఎంత, -3 పెన్స్ ఉంటాయి. ఇది కూడా తీసివేస్తా, 92 - 77. ఒకసారి చూడండి, బుక్స్ లో నుంచి పెన్ తీసివేస్తున్నాను. తీసివేస్తే నీకు ఎంత వస్తుంది, కామన్ 3 వస్తుంది. కామన్ 8 - 5 3, 5 - 8 3. సో 3 కామన్ తీసాను కాబట్టి ఒక బుక్ మైనస్ పెన్ ఎంత అవుతుంది, తీసివేస్తే 92 రూపాయలు - 77 రూపాయలు. ఇది 3 అంటే 80 రూపాయలు అయిపోతుంది. అది 12 అంటే 15 రూపాయలు అవుతుంది. సో 15 రూపీస్ అయింది. సో ఈ 3 పెంచిన అవతల దేవత భాగిస్తుంది కాబట్టి ఒక బుక్ ఒక పెన్ను తీసివేస్తే ఎంత అవుతుంది, 3 5 15 కాబట్టి 5 రూపీస్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి, ఇది సెకండ్ కండిషన్ అనుకోండి. నాకు ఇప్పుడేం కావాలి, ఒక బుక్ ప్రైస్ కావాలి, ఒక పెన్ ప్రైస్ కావాలి. ఇది ఎలా ఉంది, a + b = 13, a - b = 5. ఏ వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత. సో మనకి తెలిసిపోద్ది, బుక్ వాల్యూ ఎంత తెలిసిపోద్ది, పెన్ వాల్యూ ఎంత తెలిసిపోద్ది. తెలియాలంటే ఒకసారి కూడుకొని బై 2 చేస్తే నీకు ఏమొస్తుంది, పెద్ద వాల్యూ అంటే బుక్ వాల్యూ వచ్చేస్తుంది. 13 + 5 ఎంత, 18. 18/2 అంటే 9. సో 9 రూపాయలు ఏంటి,
బుక్ కాస్ట్. ఒకసారి తీసివేస్తే నీకేమొస్తుంది, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఒకసారి కూడుకుంటే నీకేమవుతుంది, పెద్ద వాల్యూ వచ్చేస్తుంది, బుక్ కాస్ట్ వచ్చేస్తుంది. తీసివేస్తే నీకేమొస్తుంది, చిన్న విలువ అంటే పెన్ కాస్ట్ వచ్చేస్తుంది. 13 - 5, 13 - 5 అంటే 8, 8/2 అంటే 4. సో బుక్ కాస్ట్ ఎంత 9 రూపీస్, పెన్ కాస్ట్ అయితే 4 రూపీస్. సో నాకేం కావాలి, 3 బుక్స్ మరియు 2 పెన్నుల ధర కలిపి అన్నాడు. 3 బుక్స్ అంటే 3 × 9 27 రూపాయలు ప్లస్ 2 పెన్స్ అంటే 2 × 4 8 రూపాయలు. సో ధర కలిపి అంటే ఎంత, 3 × 9 27 రూపాయలు, 2 × 4 అంటే 8 రూపాయలు. 27 + 8 అంటే 35 రూపీస్. ఆన్సర్ 2 స్టెప్పులు మనం ఆలోచించింది. ఇక్కడ 8 పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ 5 పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ 5 పెన్నులు ఉన్నాయి, 8 పెన్నులు ఉన్నాయి. నెంబర్ ఒకటే ఉంటుంది, రివర్స్ అవుతూ ఉంటుంది. ఒకసారి కూడుకుంటున్నా, ఒకసారి తీసివేస్తున్నా. ఒకసారి కూడుకున్న నాకేమొచ్చింది, 8 పుస్తకాలు 5 పుస్తకాలు అంటే 13 పుస్తకాలు. 5 పెన్నులు 8 పెన్నులు అంటే 13 పెన్నులు. అంటే 13 కామన్ గా ఉంది కాబట్టి 13 కామన్ గా తీసుకొని ఒక బుక్ ఒక పెన్ కాస్ట్ ఎంత అవుతుంది, 92 + 77 అంటే 169. సో ఒక బుక్ ఒక పెన్ కాస్ట్ ఎంత అయిపోద్ది, 13 1 13 స్క్వేర్ కాబట్టి 13 రూపీస్ అవుతుంది. ఏంటి, ఒక బుక్ ప్లస్ ఒక పెన్ కాస్ట్ ఎంత 13 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాను, ఒకసారి తీసివేస్తున్నా. 8 బుక్స్ లో నుంచి 5 బుక్స్ పోతే ఎంత, 3 బుక్స్ ఉంటాయి. ఇంకా 5 పెన్స్ లో నుంచి 8 పెన్స్ పోతే ఎంత, -3 పెన్స్ తీసివేస్తున్నా కాబట్టి. సో ఎంత అవుతుంది, 3 కామన్ ఇస్తే ఒక బుక్ మైనస్ ఒక పెన్ కాస్ట్ ఎంత 15 రూపీస్ అయింది. సో ఎంత అవుతుంది, 3 అవతల పోతే భాగిస్తుంది కాబట్టి 5 రూపీస్ అవుతుంది. నాకు టోటల్ గా 2 పాయింట్స్ మిగిలాయి ఇక్కడ. ఇది ఒక పాయింట్, ఇది సెకండ్ పాయింట్. మనకు ఆల్రెడీ ఈ టైం మోడల్ చేసాం. 2 సంఖ్యల మొత్తం 15 లేదా 10 తీసుకోండి. 2 సంఖ్యల మధ్య తేడా 18 తీసుకుంటాను, తేడా వచ్చి 4 తీసుకుంటాను. అయితే మొదటి సంఖ్య ఎంత, రెండో సంఖ్య ఎంత, పెద్ద సంఖ్య ఎంత, చిన్న సంఖ్య ఎంత. సో ఎంత అవుతుంది, నీకు పెద్ద సంఖ్యలు ఏం చేస్తాం, ఒకసారి కూడుకొని సగం చేస్తాం. 18 + 4 ఎంత, 22 అంటే ఎంత అయినట్టు 11 అయినట్టు పెద్ద సంఖ్య అనేది. చిన్న సంఖ్య అడుగుంటే తీసివేస్తాను. 18 - 4 అంటే 14, 14 లో 2 అంటే 7. సో కూడుకోండి, 11 + 7 ఎంత అయిపోద్ది 18, 11 - 7 అంటే 4 సరిపోద్ది కదా. ఇదే కండిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ఒక బుక్ ప్లస్ ఒక పెన్ కాస్ట్ అంతా 13 రూపీస్, ఒక బుక్ మైనస్ పెన్ కాస్ట్ అంతా 5 రూపీస్. ఒకసారి కూడుకొని సగం చేస్తే నీకు ఏమొస్తుంది, పెద్ద విలువ అంటే బుక్ కాస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి తీసివేస్తే 2 చేస్తే ఏమొస్తుంది, చిన్న విలువ అంటే పెన్ కాస్ట్ విలువ వచ్చేస్తుంది. సో నాకు అలాగే వచ్చింది, 9 రూపాయలు బుక్ కాస్ట్ వచ్చి 4 రూపీస్ వచ్చి పెన్ కాస్ట్ వచ్చింది. నాకేం కావాలి ఫైనల్ గా, 3 బుక్స్ 3 × 9 అంటే 27 రూపాయలు, 2 పెన్నాలు 2 × 4 అంటే 8 రూపాయలు. 2 కూడుకుని ఎంత వచ్చింది, 35 రూపీస్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఈరోజు క్లాసు. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ఈ పాయింట్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వేరే చాప్టర్ నుంచి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఓకే, మీరు కానీ వీటిని కానీ ఒక నోట్స్గా తయారు చేసుకుంటే నేను చెప్పిన క్వశ్చన్స్ మీకు రేపు ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.